హలో ట్రెండీస్, నమస్తే, స్వాగతం జీవిత మజిలీలకి. ఒక టీ స్టాల్. ఒక కప్పు టీ ఎంత విలువ ఉంటుంది అనుకుంటున్నారు? 5-6 రూపాయలే అనుకుంటాం. కానీ కొన్ని కప్పుల వెనుక ఓ తల్లి కంటనీరు ఉంటుంది, ఓ తల్లిదండ్రుల ఆశ ఉంటుంది, ఓ జీవితాన్ని మళ్ళీ మొదలెట్టిన ప్రయత్నం ఉంటుంది. ఈరోజు జీవితం మనకు టీలో రుచి కాదు, తల్లి ప్రేమను చూపించబోతుంది. ఇది జీవిత మజిలీలు, మనిషి పడే మజిలీలు, గెలిచే ప్రయాణాలు. మీకు టీతో ఒక ఎమోషన్ ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఒక టీ స్టాల్ కథ కాదు, ఓ తల్లి చేసిన త్యాగపు మజిలీ. నేను మీ సౌజీ. కథలోకి వెళ్తే, అందమైన నగరం విశాఖపట్నం రైల్వే స్టేషన్ దగ్గర రోజు ఉదయం 5 గంటలకు ఓ చిన్న టీ బండి తెరుచుకుంటుంది. స్టవ్ మీద పాలు మరుగుతుంటే ఆమె ముఖంలో ఓ ప్రశాంతత కనిపిస్తుంది. ఆమె పేరు సరోజమ్మ. ఆమె దగ్గర టీ తాగడం కొన్ని వేల మందికి అలవాటే. అలాగే ఆ రోజు కాలేజీ చదువుకునే అబ్బాయి అమరేంద్ర వచ్చి చాలా నిరాశతో కూర్చొని ఉండడం చూసి తన దగ్గరికి ఒక అతను ఆదిబాబు వచ్చి అమరేంద్రతో మాట్లాడతాడు. అమరేంద్ర తన కుటుంబ సమస్యల కోసం చెప్తూ బాధపడతాడు. అప్పుడు తను స్ఫూర్తినిచ్చే ఒక కథ చెబుతా విను అని ఈ కథ చెప్తాడు. ఆ టీ స్టాల్ ఆమెను చూపించి, ఆమె కళ్ళల్లో కనిపించే శాంతం వెనుక ఎంతో తుఫాను కథ ఉంది. 20 ఏళ్ల క్రితం ఒక చిన్న ఊరిలో సరోజమ్మ తన కుటుంబంతో కలిసి జీవిస్తుండేది. తన భర్త తనతో సరిగ్గా ఉండేవాడు కాదు. చెడు అలవాట్లతో సరోజమ్మని ఇబ్బంది పెట్టేవాడు. చిన్న వయసులో పెళ్లి జరగడం మూలాన తను ఏమీ చదువుకోలేదు. కాస్తో కూస్తో వంట చేసే నైపుణ్యం ఉందంతే. అక్కడ ఇక్కడ పని చేసుకుంటూ కాస్తో కూస్తో డబ్బులు కూడబెట్టుకొని ఇంటిని పిల్లాడిని చూసుకునేది. తన కొడుకు అనూప్ చాలా బాగా చదివేవాడు. ఒకరోజు ఆమె కొడుకు తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నాడు. ఆమె భర్త హాస్పిటల్కి తీసుకువెళ్లకుండా ఉన్న కాసిన డబ్బులు తీసుకొని వెళ్ళిపోయాడు. ఇంకా జీవితంపై విరక్తి వచ్చి తన కొడుకుని తీసుకొని ఆ రాత్రి పల్లెటూరుని వదిలి పట్నం వచ్చేసింది. ఆ ఒక్క రాత్రి తను తీసుకున్న నిర్ణయం ఆమె జీవితాన్ని మార్చేసింది. తనకున్న ఒకే ఒక ఆస్తి ఆధారం స్కూటీ. దాన్ని అమ్మేసింది. తనకి ఉన్న మాట నేర్పుతో అప్పు సంపాదించుకుంది. ఆ డబ్బుతో ఒక చిన్న టీ స్టాల్తో వ్యాపారం మొదలుపెట్టింది. ఎన్నో ఆశలతో, ఆత్మవిశ్వాసంతో. ఆమె టీ రుచితో పాటు ఆమె మాటల్లో ఎంతో మాధుర్యం ఉంటుంది. ఇప్పుడు ఆమె కొడుకు అనూప్ నర్సింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. సరోజమ్మ టీ స్టాల్ దగ్గర రోజు కనీసం 2 ఉచితంగా టీ ఇస్తుంది. కాబట్టి కష్టాలు ఉన్నాయని కాలు కదపకుండా కూర్చొని బాధపడే కన్నా వాటిని ఎదుర్కొని ముందుకు వెళ్ళడం చాలా మంచిదని అమరేంద్రకి చెప్పి పక్కనున్న బోర్డుని అమరేంద్రకి చూపిస్తాడు. ఈ డబ్బుల కంటే నా చేతులతో చేసే టీని నలుగురికి ఇవ్వడమే గర్వంగా ఉందని ఈ మాటలు అమరేంద్రకి స్ఫూర్తిని ఇచ్చి అమరేంద్ర జీవితంలో వచ్చే కష్టాలను ఓర్చుకుంటూ తన గమ్యాన్ని ఎలాగైనా చేరుకోవాలని అక్కడి నుంచి నిష్క్రమిస్తాడు. ఎంతో ఉత్సాహంతో, ఉల్లాసంతో. ఈరోజు ఒక కప్ టీ వెనుక ఉన్న కథని మనం విన్నాం. ప్రతి బండి వెనుక ఓ బలం ఉంది, ప్రతి మహిళ వెనుక ఓ పోరాటం ఉంది. కథ నేస్తాలు. ఒక లైక్ మీ మన్ననని తెలియజేస్తుంది. ఒక షేర్ చేయడం ఇంకొకరికి స్ఫూర్తి పంచుతుంది. సబ్స్క్రైబ్ చేయడం ఈ జీవిత మజిలీల గమ్యాన్ని ముందుకు నడిపిస్తుంది. కామెంట్ ద్వారా మీ ఆలోచనల్ని, మీ అనుభూతుల్ని మాతో పంచుకోండి. ఇలాగే మీకు కూడా టీ తాగే అలవాటు ఉన్నట్టయితే, టీ ఒక ఎమోషన్ కదా, ఇలా టీ తాగే బండి దగ్గర మీ ఫ్రెండ్స్తో కలిసి చేసే కబుర్లు, కష్ట సుఖాలను పంచుకొని ఉంటారు కదా, కామెంట్లో తెలియజేయండి. టీ ఒక ఎమోషన్ అయితే టీ స్టాల్ దగ్గర మీరు మీ స్నేహితులతో చేసే చిట్ చాట్ని నాకు కూడా కామెంట్స్లో తెలియజేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బెల్ ఐకాన్ కొట్టేయండి. సరే నేస్తాలు,
ఇంకో మజిలీతో మీ ముందుంటా. ఇట్లు మీ సౌజీ.